హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భయ్య మనమైతే ఇప్పుడు మట్కా మూవీలో వాడిన సెట్స్కి అయితే వచ్చాము. ఇది రామోజీ ఫిలిం సిటీలో అయితే ఉంది. ఇది 10 ఎకరాస్లో వేశారని చెప్పడం అయితే జరిగింది కదా. చూడొచ్చు మీరు, ఇదంతా మూవీ సెట్ అనమాట. మీరు దగ్గరకు వస్తే ఇది రైతు బజారు, ధర్మస్థల పూర్ణ మార్కెట్లో ఉన్న రైతు బజార్ అనమాట. మరి ఇది ఫోటో స్టూడియో అనమాట. చూడొచ్చు మరి, ఇది అది టెంపుల్ టైప్లో ఉన్న సెట్. ఇప్పుడు నాతో పాటు రండి, చూపిస్తాం మీకు. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇదైతే 180 షాప్స్ అయితే ఇక్కడ క్రియేట్ చేయడం అయితే జరిగింది. బట్ ఏంటంటే ఆల్రెడీ మూవీ షూటింగ్ అయిపోయింది, మూవీ రిలీజ్ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ సెట్స్ని అయితే మూవ్ చేయడం అయితే జరిగింది. మనం కొంచెం ముందుకెళ్తే ఇంకా ఇప్పుడైతే మనము పూర్ణ టాకీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సెట్కి. ఇది చూడండి, పూర్ణ టాకీస్, స్వాగతం సుస్వాగతం అని పెద్ద బోర్డు అయితే అక్కడ రాసి పెట్టారు. ఇది 1930లో ఉన్న టాకీస్ ఎట్లా ఉంటుంది. ఇక్కడ క్యాంటీన్ చూడొచ్చు మనం. గైస్, 1930లో పూర్ణ టాకీస్ ఇలా ఉండేదన్నమాట. క్యాంటీన్ సెట్ అనమాట. ఇది రామోజీ ఫిలిం సిటీలో ఉంది. ఇది చూడొచ్చు. ఇప్పుడు రోజుకి ఎన్ని ఆటలు అనేవి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఉదయం 11 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, రాత్రి 9 గంటలకి ఇవి ఆటలు అనమాట. అటు పురుషులు ఇటు స్త్రీలు. ఇప్పుడంటే మన బుక్ మై షో అలా టికెట్స్ వచ్చాయి, కానీ అప్పట్లో ఆఫ్లైన్ టికెట్స్ ఉండే, అప్పుడు ఇట్లా తీసుకునే వాళ్ళు. ఇదంతా చూడొచ్చు, ఇది పూర్ణ టాకీస్ సెట్ అనమాట. పూర్ణ టాకీస్ అయితే చూసేసాం కదా. ఇప్పుడు ఇది చూడండి, సర్దార్ వల్లభాయ్ మార్కెట్ సముదాయం. ఇది 1930లో మట్కా సినిమాలో వాడిన సెట్ అనమాట. చూడొచ్చు ఇదంతా. ఇవి షాప్స్ ఇవన్నీ క్రియేట్ చేసింది. ఇవన్నీ ఇదంతా సెట్ అనమాట. చూడొచ్చు మీరు. ఇప్పుడు ఎందుకంటే ఇది షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మూవ్ ఆన్ చేసేయడం, ఇంకా వేరే వాళ్ళు వాడడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. చూడొచ్చు ఇదంతా మట్కా మూవీలో వాడిన సెట్. ఎక్కువ మీట్ షాప్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ మీట్ షాప్స్ని అయితే అరేంజ్ చేశారు. ఇంత పెద్ద ప్లేస్లో ఈ సెట్స్ని అయితే వేయడం జరిగింది. చుట్టుపక్కల కూడా మీరు మొత్తం చూడొచ్చు. ఓల్డ్ హౌసెస్, అప్పట్లో సెట్స్ నేను కూడా ఎప్పుడు చూడలేదు. అప్పట్లో హౌసెస్ ఎలా ఉంటాయి అనేది ఈ సెట్స్ వల్ల నేను కూడా చూస్తున్నాను. నిజంగా డైరెక్టర్ గారే కానీ అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారే కానీ చాలా క్రియేటివ్గా క్రియేట్ చేశారు. ఇది చాలా కష్టపడితే కానీ ఇంత అవుట్పుట్ అయితే రాదు. మీరు చూడొచ్చు ఇదంతా ఓల్డ్ హౌసెస్ లాగా అండ్ మీట్ షాప్స్ లాగా మొత్తం చాలా కష్టపడి అయితే క్రియేట్ చేశారు. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.